పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, రేపు ఆగస్టు 9వ తారీఖు ఆదివారం ఏకాదశి, కామిక ఏకాదశి. ఆషాఢ బహుళపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారని తెలిసింది. మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి? దీని మహత్యం ఏమిటి? ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాము? ఎలా స్వామివారికి దగ్గర అవ్వచ్చు? మీరు ఏకాదశికి చక్కగా ఏ నామాలతో స్వామివారిని అర్చించుకోవాలో చెప్తున్నారు విశేషంగా. అందున ఈ అధ్యయనంలోనే ఉన్నది, మొత్తం టైం అంతా పుస్తకాలు చదవటంలోనే ఉంటుంది కదా మీకు. అంతే, అయ్య బాబోయ్, బోల్డ్ అంత జ్ఞానం పెట్టేసుకున్నారు. కొంచెం ఎలాగో పనిచేస్తూ ఉంటారు, అందుకే లావ్ అవ్వట్లేదు, అలాగే ఉన్నారు. మరి చెప్పండి సార్. తప్పకుండా. ఇది చాలా ప్రశస్తమైనటువంటి కామిక ఏకాదశి. అవును. అంటే సహజంగా మనం అంటే ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక వైశిష్టత ఉంటుంది. ఇక్కడ ఈ ఏకాదశికి ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు దాన్ని బ్రహ్మహత్యా పాతకం అంటారు. అంటే బ్రహ్మ అనగానే మనకి ఏంటి? సృష్టికర్త. అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి బ్రహ్మగా మారుతుంది. సృష్టి తన గర్భంలో సృష్టి జరుగుతుంది, దానికి బీజం పురుషుడు వేస్తాడు. అలాగే చూడండి, మనం అంటే నేను మళ్ళీ ఎక్కువ ఇతను నాన్ వెజ్ గురించి మాట్లాడతానంటే, గుడ్డు పొదిగితే పిల్ల అవుతుంది. ఓకే, అంటే నాటుకోడి గుడ్లు ఇలా మాట్లాడతాం. ఇప్పుడు జనం ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు ఉన్న గుడ్లు పొదిగితే పిల్లలు అవ్వవు, బాయిలర్ గుడ్లు అవ్వవు. అది ప్రాసెస్ అంతే. కేవలం అందులో జీవం ఉండదు, ఇంకా అది పిల్లగా మారే అవకాశం లేదు. జీవ పరిణామ క్రియ అంటూ ఉండదు. అది ప్రాసెస్డ్ ఫుడ్, అది ఒక తయారీ, మేకింగ్, మ్యాన్ మేడ్ అనుకోవచ్చు. చిన్న చిన్న తెలుసో తెలియకో ఒక్కొక్కసారి గర్భంతో ఉన్నటువంటి యానిమల్స్ అవి మనం యాక్సిడెంట్ చేయటం. అరుణంలో ఒక మంత్రం ఉంటుంది, గర్భిణీ వినకూడదు కదా, వినకూడదు. గర్భంతో ఉన్న పశువులు కూడా వినకూడదు. అందుకని అసలు ఆ మంత్రాన్ని, ఆ 8వ అనువాకాన్ని పైకి చదవరు, లోపల చదివేసుకుంటారు. ఒకవేళ పొరపాటున తెలియక అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగినా, అలాంటి వాటిలన్నిటికీ కూడా ఇందులోనూ ఇది ఇప్పుడు వచ్చింది, ఆదివారం వచ్చింది, 9వ తారీఖు వచ్చింది అంటే ఇంకా విశేషం. ఇంకొకటి ఏంటి, నక్షత్రం ఏంటి? మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం, దానికి కూడా అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. అంత విశేషమైనటువంటిది. అంటే ఒక మంత్రాన్ని మేము డిరైవ్ చేసాం, మృగశీర్ష నక్షత్రం మీద ఒక మంత్రాన్ని డిరైవ్ చేస్తే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి విషయం బయటపడింది. నేను త్వరలోనే దాని గురించి తెలియజేస్తాను. ఇలాంటివి మనకి తెలియకుండా మనం చేసేటువంటి తప్పులు అంటే బ్రహ్మహత్యా పాతక, మనకు తెలియకుండా కర్మ ద్వారా జరిగేటువంటి ఇలాంటి పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవడానికి. ఇదంతా ఎక్కడో బయట లేదు, బయట యూనివర్స్లో ఎక్కడ బయట ఏది లేదు, ఇదంతా లోపల ఇన్నర్ యూనివర్స్లో ఉంది. ఒక తప్పు చేస్తే అది లోపల ఉండి జ్ఞాపకంగా తొలుస్తూ ఉంటుంది. బయట ఏదో తప్పు చేస్తే అక్కడతో అయిపోద్ది, ఆ ప్లేస్ విడిచిపెట్టేస్తే ఆ జ్ఞాపకం అక్కడ ఉండదు, ఇంకా క్లీన్ అయిపోద్ది. కానీ అది చేసింది లోపల ఇన్నర్గా. అందుకని ఏంటంటే అది మాకు ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఏకాదశులు చేసినప్పుడు అవి వ్యానిష్ అయిపోతాయి. అందుకనే మనకి ఉపవాసాల రోజు లవంగ నీళ్లు, జీలకర్ర నీళ్లు తాగుతూ ఉంటారు. అంటే మన ఫైర్ ఎనర్జీని పెంచుకుంటే లోపల అవి ఆ లోపల DNA సెల్స్లో జ్ఞాపకాలు ఉంటాయి, మనం మర్చిపోయిన ఉపవాసం మనకి నెలలో 2 సార్లు వచ్చే ఏకాదశులు, అందుకనే చేయమని చెప్తారు. అందుకని వాటికి మళ్ళీ కొన్ని పేర్లు పెట్టారు. అంటే ఆ పేరుకు తగ్గ ఫలితం మనకి లోపల ఆపాదించబడుతుంది ఆ సాధన చేస్తే. ఏకాదశులు అద్భుతం అమ్మ. తెలిసి చేసినా తెలియక చేసినా ఏకాదశి ఉపవాసం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి, శాశ్వతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. మనం పదార్థం ఇచ్చి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ ఉంటాం. పదార్థం అంటే మెడిసిన్స్, టాబ్లెట్లు, వీటి వల్ల ఏమీ పని ఉండదు. లంకణం పరమౌషధం అన్నారు శాస్త్రం, చెప్పింది ఆయుర్వేద శాస్త్రం. ఇది ఎప్పుడు చేయాలి? ఏకాదశి రోజు. ప్రత్యేకంగా ఏకాదశులు 2, అమావాస్య, పౌర్ణమి. ప్రత్యేకంగా మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తున్న సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రత్యేక ఏకాదశులు చేస్తే లోపల ఉన్నటువంటి ఆ కర్మలు దగ్ధం అవడం. కర్మ వల్లే రోగం వస్తుంది, కర్మ వల్లే సమస్యలు వస్తాయి, కర్మ వల్లే ప్రతిదీ. మనం తెలుసో తెలియక కర్మ చేసాం, అది మంచిది అయితే మంచి కర్మ, కర్మే. డబ్బు సంపాదిస్తున్నాను బాగున్నానంటే మంచి కర్మ చేశాను, సత్కర్మ. డబ్బు రావట్లేదు, అప్పులైపోతున్నానంటే చెడు కర్మ చేశాను. అందుకని ఈ ఏకాదశిని అద్భుతంగా ఉపయోగించుకొని ఉపవాసం చేయండి.
పళ్ళు ఫలాలు తినండి. ఉమ్. ఈ బ్రహ్మహత్య పాతకం నుంచి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంటుంది. మనకు పురాణాలు చాలా రకాల పురాణాలు చెప్పినాయి. ఏదైనా ఒక పురాణం చదవడానికి ప్రయత్నం చేయండి. ఉమ్. అంటే తెలుసుకోవాలి. ఉమ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, వినేసారు, బాగుంది. మరి రేపు మీరు ఎవరికైనా చెప్పే స్థితి దీని అనుభవాల్లో తెచ్చుకోవాలి. ఉమ్. అది మీరు చదివితే తప్ప మీకు అనుభవం రాదు. Right. మంత్రం ఉందమ్మా, మంత్రం చదివేస్తే కాదు, మంత్రానికి ఉన్న అర్థాన్ని కూడా మననం చేసుకోవాలి. ఉమ్. మననాత్ త్రాయతి మంత్ర ఓం భూర్భువ స్వహ అంటే ఒక ఛందస్సు, గాయత్రి ఛందస్సులో మంత్రాన్ని అనేస్తే ఫలితం ఉండదు. Right. ఆ దాని అర్థం భూర్భువ తెలుసు. స్వహ తత్సవతిర్వరేణ్యం, ఆ భర్గో భగవంతుడ దే, ఆ మీనింగ్ తెలియాలి. ఆ మీనింగ్తో సహా మీరు 108 సార్లు జపం చేయడం కన్నా 3 సార్లు అర్ధ తెలుసుకొని చేస్తే సహితంగా చేస్తే ఫలితం వెంటనే వచ్చేస్తుంది. అమేజింగ్. సో ఉపవాసం ఉండాలి. మరి ఇంతకీ స్వామివారిని ఏ నామాలతో కొలవమంటారు సార్? ఇప్పుడు మనం కర్మలు పాపాలు అనుకుంటాం అవును. కదా, మనకు ఒక సింపుల్ చిట్కా అన్నమాట. చిట్కాలు అనుకోండి, ఇది ప్రతి ఏకాదశికి కూడా చేయండి. ఉమ్. ఆ మంత్రాన్ని చెబుతూ అది చెప్తాను. నాకు సింపుల్గా దొరికే ఒక అద్భుతమైనటువంటి వనమూలిక అది ఆ, గరిక గడ్డి. గరిక. ఆ, గరిక గడ్డిని తీసుకుని ఆ. నెత్తి మీద పెట్టుకుని సూర్యోదయ సమయంలో ఉదయం స్నానం చేస్తూ ఒక మంత్రం ఉంది, ఆ. ఆ మంత్రాన్ని చదవండి. ఉమ్. అది గణపతికి మంత్రం మనం సమర్పించేటప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తాం. ఉహుం. ఆ మంత్రాన్ని చదవండి. ఓకే. ఆ మంత్రం ఏంటో చెప్తున్నారు. సహస్ర పరమాదేవి శతమూల శతంకుర సర్వాగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని. సహస్ర పరమాదేవి శతమూల శతంకుర సర్వాగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని. హా, ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించి ఉమ్. గరిక గడ్డిని ఉమ్. శిరస్సు మీద ఉంచుకొని నీటితో మనం ఒకసారి అలా ప్రోక్షణ చేసుకుంటాం. పవిత్ర అనుకుంటాం కదా, అలా అనుకుని నెత్తి మించి నీళ్లు వేసుకుని స్నానం చేసి ఓకే. మన చేస్తే? సహస్రార చక్రం ద్వారానే మనకు సమస్తము చేకూరుతాయి. మన శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా దూర్వా దుస్వప్న నాశే. ఉమ్. ఆ గరిక గడ్డికి అద్భుతమైనటువంటి అంటే వాత పిత్త కఫాలను బ్యాలెన్స్ చేసే శక్తి దానికి ఉంది. అమేజింగ్. సో అలా చేయమంటారు ఈ ఏకాదశి ఈ నాడు. ఏకాదశి. హా. అలాగే అదే మంత్రాన్ని మనం సాయంత్రం వరకు కూడా జపం చేసుకుంటూ ఉండొచ్చు. అద్భుతం. దుస్వప్నాలు మనకు తెలియకుండా ఎన్నో చేస్తుంటాయి. ఉమ్. ఆ దుస్వప్నాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఒక్కొక్కసారి మనకు జరగాల్సిన చెడు కూడా స్వప్నం రూపంలో వచ్చేసి పోతుందని విన్నాను. నిజమేనా? అంటే మనం ఆ టైంలో ఒక జంతువుగా జన్మ తీసుకుంటాం. ఉమ్. అంటే దాన్ని ఏమంటారు, పరకాయ ప్రవేశం అంటారు కదా. అంటే అలాంటి. కర్మల్ని తీసుకోవాలన్నప్పుడు ఎవరో మిమ్మల్ని తరుగుతున్నట్టు వస్తున్నారు. అంటే అవును. పాపాలు మిమ్మల్ని తరుగుతున్నాయి, పరిగెట్టి 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 చాలా భయపడిపోతారు. ఉమ్. అంటే అక్కడ కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కోల్పోతాం. ఒక జంతువు రూపం తీసుకుంటారు. ఆ. ఎక్కడో పడిపోతున్నట్టు అట్లాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ అంటే అది పోతున్నట్టే. పోతున్నట్టే. అసలు అంటే చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు మనం పడుకునేటప్పుడు చేస్తే ఉమ్. లెగిసేసరికి ఒక దీంట్లోనే అనుకుంటాను, డార్క్ దీంట్లోనే మేడం బ్లావిడ్స్కే చెప్పారు, సీక్రెట్ డాక్టర్. సీక్రెట్ డాక్టరీలో ఉదయించే ప్రతి ఉదయము కూడా నువ్వు నీకు నచ్చని సృష్టిని మార్చేసుకోవచ్చు. అంత శక్తి ఉంటుంది. అంత శక్తి ఉంటుంది, నీకే ఉంటుంది, మళ్ళీ ఇంకెవరికి ఉండదు. ఉమ్. నీకు నచ్చని వాతావరణాన్ని నువ్వు నిద్దట్లో మార్చేసుకోవచ్చు. ఉమ్. ప్రతి లెగిసే శుభోదయం, అంత మూడోసారి అన్నాను, సౌభాగ్య సూర్యోదయం అవుతుంది. ఉమ్. మార్చేసుకోవచ్చు రాత్రికి రాత్రి పడుకుంటూ. అందుకని మనకి పడుకునేటప్పుడు చాలా మంత్రాలు ఉన్నాయి. అవును. శివ సంకల్ప సూక్తాల్లో అద్భుతమైనటువంటి మంత్రాలు. యజ్జాగ్రతో దూరము దైతి దైవం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. యజ్జాగ్రతో దూరము దైతి దైవం తదు సుప్తస్య తదైవేతి. ఎక్కడైతే దూరంగా ఉన్నటువంటి దైవం ఉందో అక్కడికి ఆత్మ వెళ్ళి ఉమ్. తనకు నచ్చని వాతావరణాన్ని మార్చుకుంటుంది. బా, అంత అర్థం ఉంది. దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇవి నైట్ పడుకునేటప్పుడు చేస్తే అమ్మ ఉమ్. రెగ్యులర్గా చేసి చూడండి. ఉమ్. కనీసం ఒక 6 నెలలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ఉమ్. పొద్దుటే లేచిన వెంటనే అదే మంచం మీద లేచి కళ్ళు తెరవకుండా ఉమ్. ఉత్తరం వైపుకు తిరిగి ఉమ్. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మస్పతి ప్రాతః సోమామృతరుద్రం హువేమ. లేచిన వెంటనే మంచం మీద బాసిపడ వేసి కూర్చొని ఈ మంత్రం చదివేసుకోండి. మీరు స్నానం చేసారా, స్నానం చేయలేదా, అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఉమ్. పడుకున్నారు శివుడితో, ఉమ్. శివ సంకల్ప మంత్రాలతో పడుకున్నారు, అంతే సూర్యుడితో నిద్రలేచి అంతే. చేసి చూడండి ఒక 6 నెలలు. ఉమ్. సిస్టమేటిక్గా పెట్టుకోండి. సూర్యోదయానికి పూర్వం మళ్ళీ పొద్దెక్కిన తర్వాత 10 గంటలకు నిద్రలేసి పాసిమోహంతో అప్పుడు పాసిమోహమే. ఓకే. సూర్యోదయం పూర్వమే చేయాలి. సూర్యోదయ పూర్వమే మీరు ఏ మంత్రం చదివిన మంచం మీద ఉమ్. మీరు ఎలా ఉన్నా, ఉమ్. మీరు రాత్రి అంటే మనం ఎలాగూ పొద్దుటే లేచిన తర్వాత సంధ్యావందనంలో యద్రాత్రియాత్ కురితే పాపం చేస్తాం. ఉమ్.
మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మ్మ్. ఆ మంత్రాలు చదివేసుకోవచ్చు. పడుకునేటప్పుడు చదువుకోవచ్చు, లేచేటప్పుడు చదువుకోవచ్చు. అద్భుతం. చాలా చక్కగా వివరించారు సార్. సీక్రెట్ డాక్టరీన్ చదువుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం చదివేయండి. మేడం బ్లావెట్స్కి అద్భుతమైనటువంటి ఒక, అంటే మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక యోధురాలు అని చెప్పచ్చు 100% కదా. మొత్తం చదివేసి కొన్ని మంచి మంచి పాయింట్స్ మాకు చెప్పండి. తప్పకుండా. చాలా అద్భుతంగా ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఈ కామిక ఏకాదశిని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మితం. సూర్యోస్మి. జై జై శ్రీరామ్. శ్రీరామ్.